హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్ష నివేదికను వక్రీకరించి అడ్డంగా దొరికిపోయింది టీడీపీ. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ మోకలతో హోరెత్తించారు. కానీ ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా అది తమకు జూలై 17ను చేరిందని, పరీక్షించి జూలై 23న నివేదికలో ఇచ్చినట్టుగా అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు సర్కారే. టీటీడీ ఈవోగా జె శ్యామలరావును జూన్ 14న చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఎన్డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే జూలై 23న టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్లో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ అయినట్టు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆవు నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్పారు. మరో ట్యాంకర్ ఆవు నెయ్యిలో కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిపినట్టు తేలిందని, దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్ నోటీస్ ఇచ్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఎన్డీడీబీ జూలై 23న 2 ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టు ఉంది తప్ప ఎక్కడ జంతువుల కొవ్వు కలిసినట్టు లేదని టీటీడీ అధికార వర్గాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకి ఓ సంస్థ సరఫరా చేసిన 2 ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు మాత్రమే ఎన్డీడీబీ పరీక్ష నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలు లేవని ఆ నివేదిక స్పష్టం చేయటం, అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అయినా సరే తాను చేసిన ఆరోపణలు నిజమని చాటి చెప్పేందుకు యథేచ్ఛగా అబద్ధాలతో రుబాబు చేశారు. సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరో అడుగు ముందుకేసి అవాస్తవాలు వల్లవేస్తూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ వైఎస్ఆర్సీపీపై రంకెలేయటం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు లోకేష్పై శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. తిరుమల లడ్డూకి ముడిసరుకు సరఫరా చేసే వాళ్లలో ఓ కంపెనీ నెయ్యి శాంపిల్స్లో కల్తీ జరిగినట్టు గుర్తించామని జులైలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ముడిసరుకులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టు రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అయితే నెయ్యిలో కొంత వనస్పతి కలిసిన నివేదిక వస్తే దాన్ని చంద్రబాబు ఏకంగా యానిమల్ ఫ్యాట్ అంటూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు. ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం.
ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, తాము తవ్విన గోతిలో తానే పడ్డట్టున్న చందంగా కనిపిస్తోంది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా హరి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి సంబంధించినటువంటి శ్రీవారి ప్రసాదాలపైన జంతు కొవ్వులు కలిపారన్నటువంటి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటే పెద్ద ఎత్తున ప్రజలు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీటీడీ ఈవో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన భిన్నంగా వేరువేరుగా ఉండడం పట్ల ఈ యొక్క టీటీడీ సంబంధించినటువంటి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏదైతే ఈ యొక్క తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దిండిగల్ నుంచి వచ్చినటువంటి ఒక డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లలో ఈ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఆధారంగా తనిఖీలు చేసిన తర్వాత ఈ యొక్క వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని అంటూ కనుగొనడం జరిగింది. ఇది కేవలం వెజిటేబుల్ ఫ్యాట్స్గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెయ్యి సరఫరా చేసేటువంటి ట్యాంకర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఫ్రెష్గా టెండర్ కాల్ ఫార్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉద్దేశపైనటువంటి పూర్వకంగా ఒక గత ప్రభుత్వం పైన బురదలేటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఒక ప్రకటన చేయటం, హిందువుల మనోభావాలను సైతం లెక్క చేయకుండా చేయడం పట్ల పెద్ద ఎత్తున హిందుత్వ సంఘాలు అయితేనేమి, భక్తులైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ యొక్క లడ్డూ నాణ్యతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొక్యూర్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది. లడ్డూ నాణ్యత సంబంధించి ఈ యొక్క వచ్చేటువంటి నెయ్యిని క్వాలిటీ చెక్ చేసేందుకు ఒక నిపుణుల కమిటీ కూడా ఉంది. దీనికి సంబంధించి ఎన్డీడీబీలో పనిచేసినటువంటి చీఫ్ సైంటిస్ట్గా పనిచేసినటువంటి మాజీ విశ్రాంత ఉద్యోగితో పాటు వెటనరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన వెటనరీ యూనివర్సిటీకి సంబంధించి ఒక ఉన్నతాధికారిని దీంట్లో కమిటీ సభ్యులుగా ఉంచారు. ఐఐఎం బెంగళూరు చెందినటువంటి ఒక మహిళను కూడా కమిటీలో సభ్యులుగా చేర్చి ఉంచారు. ఇంత పెద్ద స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క నెయ్యిని వినియోగంలోకి తీసుకువస్తారు. ఇలాంటి రిపోర్ట్స్ని ఏవి పరిగణలోకి తీసుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం పట్ల దేనికి సంకేతం అనేటువంటి ప్రయత్నాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన హిందుత్వ సంఘాలు అయితేనేమి, ఇటు భక్తులైతేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పునరాలోచన చేసుకోవాలి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ సాక్షాత్తు టీటీడీ తాజా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఓకే మూర్తి.